భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలుపు కోరుతూ 21, 22, 23, 24 పోలింగ్ బూత్లో అయిన లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీ, సోములగూడెం, కేశవపురంలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు, దారావత్ నరేష్, మురళి, రమ, కిట్టు, శ్రీను, ప్రదీప్, అనురాధ, ఆంజనేయులు, శ్రీను, శివ, సుధీర్లు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాలంచ వాస్తవ్యులు తాండ్ర వినోదరావు గారు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి సహకారం అందించండి. ఓకేనా? ఓకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు మోడీ గారి నాయకత్వాన్ని బలపడుతుంది. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ కావడానికి మేమంతా సహాయం చేయండి. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేసినాయి గ్రామ పంచాయతీలలో. పార్లమెంట్ అభ్యర్థి వినోదరావు గారి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బలపరచాలని కోరుతున్నాం. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం, ఈశ్రాం కార్డు అందరికి ఉందో లేదో చేయించుకొని మన మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీలో ఇచ్చే దాంట్లో 60% మంది పౌష్టికాహారం. నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి గారిని చేయడానికి మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు పాల్వంచే సార్ది వకీల్ సాబ్ అని చెప్పేసి పాల్వంచ చదువుకొని తిరిగారు. ఆయన కమలం పువ్వు గుర్తుపై ఓటేసి మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గుర్తుంచుకో, గుర్తుంచుకో, వినోదరావు గారి నాయకత్వం, వినోదరావు గారి కమలం పువ్వు గుర్తుపై, వినోదరావు గారి కమలం గుర్తుపై వినోదరావు గారు పాల్వంచ నివాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఖమ్మం పార్లమెంట్. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి మనందరూ కూడా తోడ్పడాలి. ఎంపీ అభ్యర్థి కమలం గుర్తు ఓటు